హాయ్ ఆల్. టుడే స్పెషల్ ఆంధ్ర స్టైల్ దోసకాయ మటన్ కర్రీ. ఫస్ట్ నేనైతే ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను. మీరైతే ఆనియన్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి, బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో మటన్ యాడ్ చేసుకోండి. హాఫ్ కిలో మటన్ యాడ్ చేసుకుని బాగా కలపండి. ఆనియన్ పేస్ట్ మటన్ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే నేనైతే 2 స్పూన్స్ కారం తీసుకున్నాను, స్పైసీగా ఉండాలని. మటన్ కదా, నాన్ వెజ్ కదా, అందుకు 2 స్పూన్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలపండి. మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు 500 ml వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 6 to 7 or 8 విజిల్స్ రానివ్వండి. అంటే మటన్ కదా, కొంచెం కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే 8 or 9 విజిల్స్ వస్తే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని బాగా కలపండి. అంటే ఫస్టే మనం దోసకాయ ముక్కలు వేస్తే మటన్తో పాటు దోసకాయ ముక్కలు కూడా పేస్ట్ అయిపోతాయి, అందుకని నేను తర్వాత వేశాను. ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ వారి మీట్ మసాలా యాడ్ చేయండి. యాడ్ చేసుకుంటే, మీట్ మసాలా ఎందుకు అంటున్నానంటే మనం మటన్ వండుకుంటున్నాం కాబట్టి దాని టేస్ట్. నేనైతే ఎవరెస్ట్ వారి మీట్ మసాలా యూస్ చేస్తాను మటన్ కర్రీకి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ బాగా దగ్గరికి అయిన తర్వాత, దోసకాయ కూడా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ మటన్ దోసకాయ కర్రీని మనం బగారాలో కానీ, రైస్లో కానీ, లేదా చపాతీలో కూడా తినచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి.